హాయ్ ఫ్రెండ్స్, అందరం బయటకు వెళ్తున్నాము. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే షాపింగ్ కోసం వెళ్తున్నాము. ఎవరు ఆ స్పెషల్ పర్సన్ అంటే మా క్యూటిగాడు. మా క్యూటిగాడు ఖుషిగాడు పుట్టినాక మా లైఫ్లో ఇంకా హ్యాపీనెస్ డబల్ అయిందనమాట. ఇంకా వాళ్ళు పుట్టగానే ఇంకా ఖర్చులు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడి నుంచే అన్నిటికీ ఫంక్షన్స్ ఏం వద్దు, వాళ్ళు పెరిగితే మనీ అవ్వాలి అని చాలామంది చెప్పినా కూడా మా హస్బెండ్ వినడు. వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏమనుకున్నా కూడా మా పప్ప ఈ లోటేం తీసుకురాలేదు అని వాళ్ళు వెనుకకు చూడకుండా ఉండాలి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడతాడు. మళ్ళీ ఏంటంటే వాళ్ళు నేను ఏ ఫంక్షన్ మిస్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. అండ్ ఏదైనా సెలబ్రేషన్ అయినా ఏదైనా సరే నాకు ఇది జరగలేదని వాళ్ళ లైఫ్లో ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి అంటాడు. అండ్ ఫైనల్లీ అయితే షాప్కి వెళ్ళాము. అక్కడ బయట ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను చేయి పట్టుకొని అస్సలు వదలట్లేదు. ఈమె కూడా ఒక బొమ్మలాగా నిలబడి చూస్తుంది. సేమ్ ఈమె కూడా బొమ్మలాగే ఉందని చెప్పి ఆడ అందరు నవ్వుతాళ్ళనమాట. అండ్ మేము షాపింగ్ చేసేదాకా ఆమె ఆ చేయి పట్టుకొని వదలనే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మెన్స్ వేర్ బొమ్మ కిడ్స్ వేర్ ఉంది చూడండి, అది కూడా మొత్తం ఉడవీకింది. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే చూపెట్టిండు. నాకంత పార్టీ వేర్ టైప్ ఏం అనిపించలేదు, కానీ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఆలోపే మా క్యూటీ కలర్ పెయింట్ తీసుకొని మొత్తం రుద్దింది. కాసేపు ఎక్కువసేపు ఎక్కడైనా షాపింగ్ చేద్దామంటే వీళ్ళతో అయ్యేటట్లేదని ఇంకా వచ్చేసినాం. నైట్ జల్దీగా వండుకొని తిని పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వేరే గృహప్రవేశం ఉంది, దానికి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళని రెడీ చేస్తున్నా. ఫస్ట్ వాళ్ళని రెడీ చేయాలి, తర్వాత నేను రెడీ అవ్వాలి. లేకపోతే నా పని అయిపోయింది. నా డ్రెస్ పట్టుకొని లాక్కుంటే నా వెనుకనే ఉంటారు. అందుకని ఇంకా రెడీ చేస్తున్నా. అండ్ నేను రెడీ చేసిన 10 నిమిషాలు కూడా ఉంచుకోలే మా ఖుషిగాడు, మొత్తం ఉడవిక్కున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి అటక్లో బాడీ లోషన్ రుద్దుతున్నాను. మా ఖుషిగాడు సైలెంట్గా ఉండాలంటే ఫోన్ చూసుకుంటూ ఉండాలి. అండ్ ఒక స్టిక్కర్ అయితే పెట్టేసిన. ఇంకా వీళ్ళని రెడీ చేసుడు అయిపోయింది. వీళ్ళని సింపుల్గానే రెడీ చేయాలి, ఎక్కువ రెడీ చేయొద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళదేనండి గృహప్రవేశానికి అయితే స్టార్ట్ అయిపోయినాం అందరం. మా రూమ్ పక్కనే వాళ్ళ ఇల్లు, కొత్త ఇల్లు కట్టిల్లనమాట. అండ్ మేము వచ్చిన స్టార్టింగ్లో స్టార్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఎండ్ అయిందనమాట. మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. అండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళింది వీళ్ళ గృహప్రవేశానికి. తాత అజ్జి ఇక్కడ ఫోటో దిగుతున్నాము. అండ్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. బాగుందండి. ఫైనల్లీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అండ్ హోమ్ ఫ్రెండ్స్ అనుకోరా అండి. అలాగనే ఇంకా రూమ్ వచ్చేసి ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ గందరగోళం స్టార్ట్ చేసిళ్ళు. మేము పోయేసరికి అందరు వెళ్ళిపోయాళ్ళు తినేసి. మేము ఇక్కడనే కానీ లేట్గా పోయినాం. ఇంకా దగ్గరనే కదా, లేట్గా పోయి మంచిగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని లేట్గా పోయినాం. వాళ్ళ చుట్టాలు అందరు పోయినాక. అండ్ ఇక్కడ వచ్చి దేవుని రూమ్ అనమాట. నాకు ఇలా ఉండడం ఇష్టం, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడం. అండ్ రూమ్ అయితే చూపిస్తాను. బాగుంది. అందరు పోతే రూమ్ చూపెట్టడానికైనా వాళ్ళతో మాట్లాడడానికైనా ఫ్రీగా ఉంటుందని చెప్పి అందరు పోయినాక లాస్ట్కి పోయినాం. అది కూడా ఒక రీజనే. మళ్ళీ మా పల్లవి లేట్గా రెడీ అయింది, అందుకని చెప్పేసి ఇక లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఖుషి క్యూట్ అల్లరిగా మామూలుగా ఉండదు కదా. ఇది బయట బాగుంది. బయట కూడా మేము రోజు వాకింగ్ చేసేది, ఈ ఉష్కెలు ఆడేది. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆ ఉష్కెల సొరకాయ బీరకాయ ఆడుకుంటా ఉండేదన్నమాట. ఇప్పుడు వాళ్ళోళ్ళు వీళ్ళందరూ బయట కూర్చున్నోళ్ళు అందరు తినేసి పోయిన తర్వాత మేము లాస్ట్కి పోయినాం. ఇంకా లాస్ట్కు మిగిలిన మేము తిన్నాం అనమాట. ఇంకా లాస్ట్కి ఎవరు ఉండరు, మనం ఎవరి కోసం సిగ్గుపడద్దు. ఇంకా తినుడు. మేమందరం ఇక్కడ కూర్చొని తింటా అంటే మా క్యూటీ లాస్ట్ కాటు పోయి తింటుంది. ఆయన తన తిండి తింటే చాలవ్వ, ఎక్కడ తింటేంది అనుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్కు డ్రెస్ చేంజ్ కోసం మళ్ళీ